హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్సూరెన్స్ పైన మాట్లాడతాను. ఇన్సూరెన్స్ ఈజ్ మస్ట్ అండి. ఇది బోరింగ్ సబ్జెక్టు, ఇది నచ్చదు. డబ్బులు పోతున్నాయి కదా, వచ్చేది ఉంటే చెప్పండి, వింటాం. మీకు ఇలా పెడితే వస్తాయని చెప్పండి, అందరూ వింటారు. ఇన్సూరెన్స్ చేయండి అంటే ఇలాగే చెప్తారు, తీరా అసలు ఏమీ రాదంటాడు. నీవు ముందు కడితే కదా రావటానికి రాకపోవటానికి, కట్టకపోతే ఎలాగూ రావు కదా, నీవు వెళ్ళిపోతావు కిందికి. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. అది లేకుండా ఫైనాన్షియల్ ప్లానింగే లేదు. నేను డబ్బులు సంపాదిస్తా, నేను ఈ పాలసీ కడతా, ఇన్వెస్ట్ చేస్తా, సుకన్య కడతా, పిపిఎఫ్ కడతా, అటల్ పెన్షన్ యోజన పాలసీ కడతా, రిటైర్మెంట్ ఫండ్ కడతా, మ్యూచువల్ ఫండ్ కడతా, ఇవన్నీ తర్వాత అన్నీ ఊడ్చుకొని వెళ్ళిపోతాయి ఒక్క దెబ్బకి. హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్. పిల్లవాడిని స్కూల్లో వేయకపోయినా పర్వాలేదు, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఒక్క దెబ్బ కొట్టిందనుకోండి, ఆ దెబ్బ తిన్నవాడికి అర్థమవుతుంది. కాబట్టి ముందుగా అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ధైర్యంగా ఉండండి. నాకేమైనా అయితే నాకు ఇన్సూరెన్స్ ఉంది అనే నిబ్బరం ఉన్నప్పుడు మానసిక ప్రశాంతి ఉంటుంది. చాలా జబ్బులు రాకుండానే జీవించగలరు. ఎందుకంటే సిక్ అయితే డబ్బులు లేవు అనే ఆందోళన ఉండదు. పైన చెప్పిన పాలసీలు తీసుకున్న వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. అత్యంత ప్రాధాన్యతా క్రమంలో ఆరోగ్య బీమా తీసుకున్న తర్వాతనే మీ యొక్క ఫైనాన్షియల్ స్తోమతను బట్టి మిగతా పాలసీలు, ఇన్వెస్ట్మెంట్ పైన దృష్టి పెట్టండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.